ఐపీఎస్ల కొరత రాష్ట్రానికి కేటాయింపు 151 ఉన్నది, కానీ 130 మందే ప్రస్తుతం ఉన్నారు. రాష్ట్రానికి ఎంతమంది కావాలి? 151 మంది ఐపీఎస్లు కావాలి. కానీ ఇప్పుడు ఉన్నది ఎంతమంది? 113 మంది. ఏది కొరత లేదు, అన్ని కొరత ఉన్నాయి రాష్ట్రంలో. మరి ఎందుకు భర్తీ చేయరు? ఐపీఎస్ల కొరతే, ఐఏఎస్ల కొరతే, టీచర్ల కొరతే, మంత్రుల కొరతే, ఆఖరికి మంత్రుల్లో కూడా కొరతే ఉన్నది. అన్ని కొరతే ఉన్నాయి. మరి ఎందుకు భర్తీ ఎత్తలేదు ఈ ప్రభుత్వం? 194కు పెంచాలని కేంద్రానికి రాష్ట్ర సర్కార్ ప్రతిపాదన. గత ఏడాది 6 రిటైర్మెంట్, ఈ ఏడాదిలో మరో 2. ఐపీఎస్ కేటాయింపులో రాష్ట్రానికి 2%, ఒక్కొక్కరికి 2-3 విభాగాలుగా అదనపు బాధ్యతలు. తెలంగాణను ఐపీఎస్ అధికారుల కొరత వేధిస్తున్నది. దీంతో ప్రభుత్వం కేడర్ రివ్యూ కోసం కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు ప్రస్తుతం కీలక దశలో ఉన్నాయి. 2025 మే నెలలో 139 మందిగా ఉన్న ఐపీఎస్ పోస్టుల సంఖ్యను ప్రస్తుతం 151కి పెంచారు. అయినప్పటికీ రాష్ట్రంలో 133 మంది అధికారులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. పెరిగిన జిల్లాల ఆధారంగా ఈ సంఖ్యను 194కు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కేంద్ర హోంశాఖను కోరింది. ఆ సంఖ్యను 151కి పెంచితే దీన్ని 194కు పెంచాలని చెప్పేసి కేంద్రాన్ని కోరిదట. 154 కావాల్సి ఉన్నది, 194 కావాల్సి ఉన్నది. అంటే మన దగ్గర ఉన్నది 139 మంది. ఇక చూడు ఎంతమంది ఐపీఎస్లో కోరుతున్నదో. 2025 మే నెలలో మొత్తం ఎంతమంది ఉన్నారంటే 139 మంది ఐపీఎస్లు మాత్రమే ఉన్నారు. మనకు యాక్చువల్లీ కావాల్సింది 194. చూడురి ఎంతమంది తక్కువ ఉన్నారో చూడురిగా.